కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అడ్డొచ్చిన రెవెన్యూ పోలీస్ సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. చల్లపల్లి మండలం నిమ్మగడ్డ గ్రామ సమీపంలోని కృష్ణానదిపై నుంచి ఓ ముఠా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అధికారులకు సమాచారం వచ్చింది. వీరిని రెవెన్యూ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధికారులపై ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ముఠా దౌర్జన్యం చేసింది. దీంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి ఒక జేసీబీ టిప్పర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా మవ్వ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అక్టోబర్ 7 వరకు కూడా రిమాండ్ విధించింది. చల్లపల్లి మండలం నిమ్మగడ్డ గ్రామం పరిధిలో గల కృష్ణానది పరివాహక ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తాగడానికి ప్రయత్నం చేస్తున్న సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక జేసీబీ అలాగే ఒక ట్రిప్పర్తో ఇసుకని అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేస్తుండగా రెవెన్యూ సిబ్బంది వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకొని ఆ జేసీబీ ట్రిప్పర్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే కొంతమంది వ్యక్తులు అక్కడ అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో వాళ్ళు వెంటనే ఎంఆర్ఓ గారికి అలాగే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వెంటనే పోలీసు వారు కూడా వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో ఆ జేసీబీని ట్రిప్పర్ని తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నం చేస్తుంటే పోలీసుని కూడా వాళ్ళు అడ్డుకొని వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారు. దీని మీద రెవెన్యూ సిబ్బంది ఇచ్చిన రిపోర్ట్ మీద వాల్టా యాక్ట్ అలాగే పోలీస్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించినందుకు గాను ఒక కేసు నమోదు చేయడం జరిగింది.